చేయకూడదో, ఏం చేస్తే తన ఉనికికే ప్రమాదం వస్తుందో ఆ తప్పు చేసేసింది. ఎప్పుడైతే పెహల్గామ్ ఉగ్ర దాడికి రిటాలియేట్ చేస్తూ భారత సైన్యాలు మే 7వ తేదీన ఉగ్ర స్థావరాల మీద వెరీ ప్రిసైజ్డ్గా ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా 9 చోట్ల వెళ్లి 25 నిమిషాల్లో పని పూర్తి చేసేసి మొత్తం మీద దాదాపు 900 కిలోమీటర్ల మేర ఏం జరుగుతోందో పాకిస్తాన్కి అర్థమయ్యేలోపే ఆపరేషన్ సింధూర్ పూర్తి చేసుకుని వచ్చేశాయి. పాక్ మొసలి కన్నీరు కార్చింది. అక్కడ ఉగ్రవాదుల క్రిమేషన్లో పాకిస్తాన్ ప్రధానమంత్రితో పాటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్తో పాటు పాకిస్తాన్ ఆర్మీ నాయకులందరూ, మిలిటరీ నాయకులు, అలాగే పొలిటీషియన్స్ అందరూ పాల్గొన్నారు. ప్రపంచానికి పాకిస్తానే బయట పెట్టుకుంది. ఎస్, ఉగ్రవాదాన్ని, సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమే కాదు, ఉగ్రవాదుల పక్కనే మేము నిలబడతాము, ఉగ్రవాదులతో కలిసి మేము భోజనం చేస్తాము, ఉగ్రవాదులతో కలిసే పడుకుంటాము అని చెప్పి. ఆ తర్వాత దీనికి కౌంటర్ ఉంటుంది, ప్రతిచర్య ఉంటుంది అని చెప్పింది. ప్రతిచర్య ఏ రకంగా చేస్తుంది అని చెప్పి చూస్తే దాదాపు గత 12-15 రోజులుగా బోర్డర్ దగ్గర కాల్పులు జరుపుతోన్న పాకిస్తాన్ దళాలు, పాకిస్తాన్ సైనికులు, ఐ వాంట్ టు బి వెరీ క్లియర్, పాకిస్తాన్ సైనికులు మిలిటరీ డ్రెస్ వేసుకుంటారు, ఉగ్రవాదులు వేరే డ్రెస్ వేసుకుంటారు. కానీ వాళ్ళ ఇద్దరు మైండ్ సెట్ ఒకలాగే ఉంటుంది. విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అమాయకులైన 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక భారత జవాన్ని కూడా పొట్టన పెట్టుకున్నారు. అంతటితో ఆగలేదు. ఇవాళ కేంద్రం మరోసారి సూటిగా చెప్పింది పాకిస్తాన్కి. విదేశాంగ కార్యదర్శి, అలాగే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, అలాగే ఖురేషి మొదట ఆపరేషన్ ఎలా చేశారో నిన్న పూర్తి స్థాయిలో వివరించారు. ఇది ప్రతిస్పందన మాత్రమే. ఎక్కడ ఉద్రిక్తతను భారత్ ఎస్కలేట్ చెయ్యలేదు. మొదలుపెట్టింది పాకిస్తాన్, దానికి ప్రతిచర్య చూపించింది భారతదేశం. తిరిగి మళ్లీ కనుక మీరు కౌంటర్కి వస్తే మేము మళ్లీ దానికి ప్రతిస్పందిస్తాం. ఇది మాత్రమే భారత్ చేస్తోంది. వాళ్ళు కాల్పులు చేసి 15 మందిని చంపేసిన తరువాత మాత్రమే ఈరోజు మధ్యాహ్నం వాళ్ళ నడిబొడ్డు రావల్పిండి, లాహోర్ మీద అటాక్ చేశాం. వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ని కొల్లగొట్టాం. అంటే దాదాపు 16,000 కోట్ల పైచిలకు ఖరీదైన పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అంటే క్షిపణుల్ని ఎదుర్కోవడానికి రావల్పిండిలో, లాహోర్లో ఏర్పాటు చేసిన డిఫెన్స్ సిస్టమ్స్ మీద అటాక్ చేశాక పాకిస్తాన్కి పిచ్చెక్కిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆపరేషన్ సింధూర్ ఫేజ్ 1లో ఇందాక నేను చెప్పినట్టుగా 25 మినిట్స్లో ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే ఆపరేషన్ ఫినిష్ అయిపోయింది. తర్వాత అంతర్జాతీయ సమాజం ముందు మొసలి కన్నీరు కార్చింది, సెంటిమెంటు పలికించే ప్రయత్నం చేసింది. వర్కౌట్ కాలేదు. సరే, సంయమనం పాటించండి అని మనకి చెప్పారు. అమెరికా మాకిద్దరూ మిత్రులే, దీన్ని ఎస్కలేట్ చేయొద్దు, ఎందుకంటే భయం.